స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి డిఎస్ఆర్ మ్యాథ్స్. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? చూడండి, మా లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నాం, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా. మన నెక్స్ట్ ప్రాబ్లం 8th ప్రాబ్లం, ఓకేనా? ఫస్ట్ చూడండి, మనం ఏం తీసుకుంటాం దీన్ని, లెట్ y ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కదా కనుక్కోమంది. లెట్ y ఈక్వల్ టు x minus 1 x plus 2 by x plus 3, ఓకేనా? ఫస్ట్ చూడండి, దీన్ని ఏం చేస్తాం, డినామినేట్లో ఉందని ఇటువైపుకి తీసుకొచ్చేసేయండి. ఏమొస్తుందమ్మా, y ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు ఈ 2ని మల్టిప్లై చేసేసేయండి. ఏమొస్తుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వైర్, ఎక్స్ ఇంటూ 2 అంటే 2x మైనస్ ఎక్స్ మైనస్ 2, ఓకేనా? నెక్స్ట్ చూడండి, వైని లోపలికి మల్టిప్లై చేసేసేయండి. ఏమొస్తుందమ్మా, వై ఎక్స్ 3y ఈక్వల్ టు ఏముంది ఇక్కడ, ఎక్స్ స్క్వైర్ ప్లస్ 2x, సారీ ఈ 2xలో ఎక్స్ని తీసేసేయండి. ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ 2, ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఎక్స్ స్క్వైర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఈ ఈక్వల్ టు యువతలు ఉన్నదాన్ని ఇటువైపుకి తెచ్చేసుకోండి. ఏమొస్తుంది, మైనస్ వైఎక్స్, నెక్స్ట్ మైనస్ 3y, ఓకేనా? మనం ఏ ఫామ్లో రాయాలి, మనం ఏఎక్స్ స్క్వైర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో రాయాలి, ఓకేనా? ఎక్స్ స్క్వైర్ కోఎఫిషియంట్ ఏముంది మా, ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వైర్ కోఎఫిషియంట్ ఒకటే ఉంది. ఎక్స్ కోఎఫిషియంట్ చూడు ఎక్కడుందో, ఓకేనా? ప్లస్ ఎక్స్ని కామన్ తీస్తున్నాం. ఏమొస్తుంది ఇక్కడ 1, నెక్స్ట్ మైనస్ వై, ఎక్స్ కామన్ పోయింది కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్లస్ మైనస్ 2 మిగిలింది ఏంటి, మైనస్ 3y, ఓకేనా? ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎలా ఉంది మా ఈ ఫాము, ఇట్ ఈస్ ఇన్ ద ఫామ్, ఏ ఫామ్లో ఉంది, ఏఎక్స్ స్క్వైర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. వేర్ ఏ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ కోఎఫిషియంట్ 1, నెక్స్ట్ బి ఈక్వల్ టు 1 మైనస్ వై, సి ఈక్వల్ టు మైనస్ 2 మైనస్ 3y, ఓకేనా? ఇప్పుడు చూడండి, సిన్స్ ఎక్స్ ఈజ్ రియల్, ఓకేనా? ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అన్నాడు కదా, అంటే ఎక్స్ ఈజ్ రియల్ అనమాట. రియల్ అన్నప్పుడు ఫార్ములా ఏంట్రా, డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టాకి ఫార్ములా ఏంటి మళ్ళీ, బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. బి స్క్వేర్ అంటే ఫార్మ్ ఏంటమ్మా, 1 మైనస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఏముంది 1, నెక్స్ట్ సి అంటే ఏముంది మైనస్ 2 మైనస్ 3y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి, ఇది ఎలా ఉంది మా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫామ్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. అంటే ఏం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వై స్క్వేర్ మైనస్ 2y. నెక్స్ట్ ఇప్పుడు 4ని మల్టిప్లై చేసేసరికి మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 కదా, 4 2 జారు 8, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 3 జారు 12y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది మా, వై స్క్వేర్, నెక్స్ట్ వైలు ఏమున్నాయి చూడండి, 12yలో 2y తీసేసేయండి ప్లస్ 10y. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 9 ఉంది కదా, ప్లస్ 9 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. చూడమ్మా, ఇక్కడ 9y స్క్వేర్ ఉంది కదా, అంటే 10yని ఎలా రాయొచ్చురా, రూట్స్ మనకి, ఓకేనా? 9y స్క్వేర్ ఉంది, 10yని ఎలా రాయొచ్చు, 9 ఇంటూ 1 అంటే 10 కదా, 9 ప్లస్ 1 అంటే 10 కదా, ఓకేనా? చూడండి, y స్క్వేర్ ప్లస్ 9y ప్లస్ 9y ప్లస్ y రాస్తున్నా, 10y అయిపోయింది కదా, ప్లస్ 9 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి,
నేను ఈ రెండిట్లో వైని కామన్ తీస్తున్నాను మా. ఏమొస్తుంది వై ప్లస్ 9 నెక్స్ట్ ప్లస్ 1ని కామన్ తీస్తున్నా అంటే వై ప్లస్ 9 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. రూట్స్ ఏమైపోతారా వై ప్లస్ 1 నెక్స్ట్ వై ప్లస్ 9 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఎలా ఉందమ్మా? therefore x మైనస్ ఆల్ఫా x మైనస్ బీటా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మనం ఏం రాయాలి? ఆల్ఫా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఆర్ ఎక్స్ లెస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీటా ఫామ్లో రాయాలి కదా. ఓకేనా? గుర్తుందా? లాస్ట్ వీడియోస్లో చెప్పాను. ఏమొచ్చింది? వై ఈక్వల్ టు 1 సారీ -1 వై ఈక్వల్ టు -9. ఓకేనా? ఆల్ఫా అంటే చిన్న వాల్యూ తీసుకోండి -9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏముంది ఇక్కడ వై కదా, వై ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీటా అంటే -1 తీసుకోండి. లేదా ఇలా కాకపోతే మీరేం రాయొచ్చు? వై బిలాంగ్స్ టు -9 యూనియన్ ఏం రాయొచ్చు? -1 ఇన్ఫినిటీ. సారీ ఓకేనా? ఇలా అయినా రాయొచ్చు, మీ ఇష్టం, ఎలా అయినా రాయండి. ఓకేనా? మన నెక్స్ట్ ప్రాబ్లం మన నెక్స్ట్ ప్రాబ్లం. ఓకేనా? ఏం తీసుకుంటాం? ఫస్ట్ లెట్ వై ఈక్వల్ టు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోండి 2x² - 6x + 5 బై x² - 3x + 2. ఓకేనా? డినామినేటర్లో ఉందని ఇటువైపు తీసుకొచ్చేసేయండి. ఏమొస్తుంది మా? y ఇంటూ x² - 3x + 2 ఈక్వల్ టు ఏముంది? 2x² - 6x + 5. వైని లోపలికి మల్టిప్లై చేసేసేయండి. x² నెక్స్ట్ 3xy + 2y ఈక్వల్ టు యువతలు ఉన్నదాన్ని ఇటువైపుకి తెచ్చేసేయండి. ఏమొస్తుంది మా? 2x² + 6x - 5 ఈక్వల్ టు 0. x² కోఎఫిషియెంట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. x²ని కామన్ తీయండి. ఏమొస్తుంది మా? y -2. నెక్స్ట్ చూడండి x కోఎఫిషియెంట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి ప్లస్ x అంటే 6ని ముందు రాసేసుకోండి. ఇంకేముంది మా? -3y నెక్స్ట్ ప్లస్ 2y - 5 ఈక్వల్ టు 0. ఇదే ఫామ్లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద ఫామ్. ఏ ఫామ్లో ఉంది? ax² + bx + c ఈక్వల్ టు 0. వే a ఈక్వల్ టు y -2 నెక్స్ట్ b ఈక్వల్ టు 6 - 3y నెక్స్ట్ c ఈక్వల్ టు 2y - 5. ఓకేనా? నెక్స్ట్ చూడండి సిన్స్ x ఏముంది మా? ఇక్కడ రియల్ ఉంది. x ఈజ్ రియల్. రియల్ అన్నప్పుడు ఫార్ములా ఏంటి? డెల్టా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టా అంటే ఫార్ములా ఏంటి? b² - 4ac గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. b² b అంటే ఏముంది మా? ఇక్కడ 6 - 3y హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ వాల్యూ ఏముంది ఇక్కడ? y -2 నెక్స్ట్ c వాల్యూ 2y - 5. ఓకేనా? గ్రేటర్ దెన్ ఆర్ 6² కదా 36 ప్లస్ b² అంటే 3y² కదా 9y² నెక్స్ట్ -2ab 2 × 6 అంటే 12 12 × 3 అంటే 36y -4 ఇంటూ చూడమ్మా y × 2y అంటే ఏమొస్తుంది? 2y² -y × 5 అంటే 5y నెక్స్ట్ -2 × 2 4y నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. 2 5 జర్
10 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి ఏముంది 36 ప్లస్ 9y² మైనస్ 36y మైనస్ 4 2 జారు 8y² మైనస్ ఇంటూ మైనస్. సారీ రెండింటిని యాడ్ చేద్దామా? ఏమొస్తుంది రెండు యాడ్ చేస్తే 9y వచ్చింది కదా, 9 4 జారు 36 కదా, 36y మైనస్ ఇంటూ మైనస్ కదా ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ 4 10 జారు 40 కదా, మైనస్ 40 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇక్కడ y² ఏమున్నాయి మా 9y²లో ఒక y² 8y² తీసేసేయండి. ఇంకేముంది ఇక్కడ ఓన్లీ y² ఉంది. ఇంకా చూడు ఇక్కడ 36y ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కదా, అంటే క్యాన్సిల్ అయిపోయిందిగా. ఓకేనా? ప్లస్ మైనస్. నెక్స్ట్ 36 ఇక్కడ ఎంత ఉంది మైనస్ 40. మైనస్ 40లో 36 తీసేసేయండి. ఏమొస్తుందా -4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. మనకి రూట్స్ వచ్చేసాయిగా. y² -4 అంటే ఏం రాయొచ్చురా? y + 2 ఇంటూ y - 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి ఇదేంటి x - ఆల్ఫా x - బీటా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే మనం ఏం రాయొచ్చు అని చెప్పాను నేను, ఆల్ఫా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x ఆర్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీటా రాయొచ్చు అని చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి మన రూట్స్ ఏమవుతాయి, y ఈక్వల్ టు -2 y ఈక్వల్ టు 2 కదా. ఇప్పుడు చూడు ఆల్ఫా అంటే -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంతే -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x ఆర్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీటా అంటే ఏముందిరా 2 ఆర్ ఇంకా ఏం రాయొచ్చు, సారీ ఇక్కడ y రాసేసేయండి. ఓకేనా? y ఉంది కదా ఇక్కడ, అందుకని y రాసేసేయండి. నెక్స్ట్ చూడండి ఏం రాయొచ్చు, y బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ -∞ టు -2 క్లోజ్డ్ ఇంటర్వెల్ యూనియన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 2 కామా ∞. ఓకేనా? ఇలా రాయండి. ఈ రెండిట్లో మీరు ఏదైనా రాయొచ్చు. ఓకే, సో మన నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ x1 x2 ఆర్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు. ఓకేనా? x1 x2 అనేది ఏంటి, క్వాడ్రాటిక్ ఒక ఈక్వేషన్ ఒక రూట్స్. ఓకేనా? నెక్స్ట్ c not equal to 0 అన్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ax1 ప్లస్ b హోల్ పవర్ -2 ప్లస్ ax2 ప్లస్ b హోల్ పవర్ -2 ఇన్ టర్మ్స్ ఆఫ్ abc అన్నాడు. ఓకేనా? ఫస్ట్ చూడండి ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ రాయండి. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మా, ax² ప్లస్ bx ప్లస్ c అన్నాడు. ఓకేనా? c ఈక్వల్ టు 0. నెక్స్ట్ వాడు ఇంకా ఏమి ఇచ్చాడు, గివెన్ x1 కామా x2 ఆర్ ది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని 1 అనుకోండి, ఈక్వేషన్ 1. ఓకేనా? మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక రూట్స్, సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి, దేర్ఫోర్ సమ్ ఆఫ్ ది రూట్స్, సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమి ఇచ్చాడు వాడు, x1 x2 కదా, x1 ప్లస్ x2 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి -b/a. నెక్స్ట్ కామా ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమి ఉన్నాడు, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటో x1 ఇంటూ x2 కదా, అంటే c/a. ఓకేనా? ఫస్ట్ చూడండి గివెన్ ఈక్వేషన్ తీసుకున్నాను. నెక్స్ట్ గివెన్ x1 x2 ఆర్ ది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అని తీసుకున్నాను. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటమ్మా, x1 ప్లస్ x2 ఏమొస్తుంది b/a. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ x1 ఇంటూ x2 ఏముంది c/a. ఓకేనా?
నెక్స్ట్ చూడండి, దీన్ని మనం ఎలా రాస్తామంటే ఏ ఇక్కడ తీసుకొచ్చేసేయండి. ఇది సెకండ్ ఈక్వేషన్ అని రాసుకోండి, ఇదేమో థర్డ్ ఈక్వేషన్ రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఏ లోపలికి మల్టిప్లై ఏ ఇది తీసుకొచ్చేసేయండి. ఏ ఇంటూ x1 ప్లస్ x2 ఈక్వల్ టు మైనస్ బి కదా. ఓకేనా. నెక్స్ట్ ఏని లోపలికి మల్టిప్లై చేయండి, ఏమొస్తుందమ్మా ax1 ax2 ఈక్వల్ టు మైనస్ బి. ఇక్కడ చూడండి మనకి ఏం కావాలి, ax1 కావాలి కదా. అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే ax1 ఇలా ఉంచి దీన్ని అటువైపు పంపించేస్తున్నాం. మైనస్ బి మైనస్ ax2 వచ్చేసింది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ax1 మైనస్ బి ఉంది కదా, అది ఇటువైపు తెచ్చేసేసేయండి. ఏమొస్తుందమ్మా ప్లస్ బి ఈక్వల్ టు మైనస్ ax2. ఓకేనా. నెక్స్ట్ అలానే చూడండి, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాం, ax1 మాత్రమే తీసుకున్నాం మనం. నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే ax2 తీసుకోండి. ఇక్కడ నుంచి సేమ్ ax2 మాత్రమే ఉంచితే ఏమొస్తుంది మైనస్ బి, దీన్ని ఇటువైపు పంపించేస్తాం కదా, అంటే ఏమొస్తుందా మైనస్ ax1. మనకి ax2 మైనస్ బిని ఇది ఇచ్చేస్తున్నాం ఈక్వల్ టు మైనస్ ax1. ఓకేనా. ఈ ఈక్వేషన్ని 4 అనండి, ఈ ఈక్వేషన్ని 5 అనండి. ఓకేనా. అర్థమైందా. మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ ఏని ఇటువైపుకి తెచ్చేసేది. ఫస్ట్ ఏ ఇంటూలోకి వచ్చేసింది కదా, ax1 మాత్రమే కావాలి మనకి. ax1 ఇటు ఉంచి ax2 అటు పంపించేసేసి బీని తెచ్చుకున్నాం. ఎందుకు ఇదంటే మనకు తెలియాలి కదా, అందుకని చెప్పేసేసి తెచ్చుకున్నాము. ఓకేనా. నెక్స్ట్ చూడండి, గివెన్ ఇచ్చింది కనుక్కోవాల్సింది రాయండి. ax1 ప్లస్ బి హోల్ పవర్ 2 ప్లస్ ax2 ప్లస్ బి హోల్ పవర్ 2 ఈక్వల్ టు ఫైండ్ కదా, ఫైండ్ వాల్యూ ఆఫ్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఏ పవర్ -2 ఉంది, నేను ఎలా రాసుకుంటున్నాను 1/ax1 ప్లస్ బి హోల్ స్క్వేర్గా రాస్తున్నా. నెక్స్ట్ ప్లస్ 1/, ఇలా రాసుకోవచ్చు కదా. ఓకేనా. ax2 ప్లస్ బి హోల్ స్క్వేర్గా రాస్తున్నా. ఓకేనా. 1/. నెక్స్ట్ చూడండి, ax1 ప్లస్ బి అంటే ఏంటి మైనస్ ax2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇదంటే ఏముందిరా ఇక్కడ మైనస్ ax1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ చూడండి, స్క్వేర్ కదా, స్క్వేర్లో అంటే పాజిటివ్ వచ్చేసింది కదా, అంటే ఏమొస్తుందమ్మా a స్క్వేర్ x2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ a స్క్వేర్ x1 స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండిట్లో ఏ స్క్వేర్ ఉంది కదా కామన్గా తీసేస్తున్నా. 1/a² కామన్ తీస్తున్నా. ఇంకేం మిగిలిద్ది మనకి 1/x2 హోల్ స్క్వేర్ మిగిలిద్ది ప్లస్ 1/x1 హోల్ స్క్వేర్ మాత్రమే మిగిలిద్ది 1/a². చూడండి ఆపోజిట్ అయిపోయింది కదా, నేను కామన్ తీస్తున్నాను. x1 x2 హోల్ స్క్వేర్ కదా, కామన్ తీసి ఏమొస్తుంది ఇక్కడ x1 హోల్ స్క్వేర్ x2 హోల్ స్క్వేర్ వస్తుంది 1/a². ఇది చూడండి ఎలా ఉందో ఈ ఫార్ములా. మనకి ఏం తెలుసుమా a² ప్లస్ b² a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే ఏంటమ్మా a² ప్లస్ b² ప్లస్ 2ab కదా. ఓకేనా. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి a² ప్లస్ b² ప్లస్ 2ab. మనకి ఇక్కడ ఏముందిమా a² b² ఉంది. ఇంకెలా రాసుకోవచ్చు దీన్ని ఈ ఫార్ములా రాసుకోవచ్చు కదా,
అంటే x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్. ఇది ఈక్వల్ టు యువతలకు వచ్చేసింది కదా, మనకి ఇది మాత్రమే కావాలంటే మైనస్ 2ab బై x1 x2 హోల్ స్క్వేర్. ఓకేనా, 1/a². చూడండి x ప్లస్ x2 అంటే ఏంటమ్మా, ఇక్కడ మైనస్ b/a కదా. ఓకేనా, మైనస్ b బై a -2 ఇంటూ ఏబి అంటే ఏబి అని రాసిన x1 x2 కదా రాయాల్సింది ఇక్కడ. x1 x2 అంటే ఏంటి, c/a కదా, c/a బై x1 x2 హోల్ స్క్వేర్ అంటే సేమ్ c²/a². మనకి ఇక్కడ చూడండి x ప్లస్ x2 హోల్ స్క్వేర్ కదా. ఓకేనా, స్క్వేర్ నేను చూడండి నేను రాస్తున్నాను 1/a² అంటే చూడు ఏమొస్తుందిరా, స్క్వేర్లో ఉంది కదా, మైనస్ ఏమైపోయింది, పాజిటివ్ అయిపోయింది కదా, అంటే b² a² మైనస్ 2c/a బై ఏముందిరా, c²/a² ఉంది కదా. నెక్స్ట్ చూడండి 1/a². ఏమొస్తుంది, a²ని కామన్ చేస్తున్నాను, ఏమొస్తుందిరా ఇక్కడ b² 2ac బై c²/a² వస్తుంది. ఓకేనా, a² క్యాన్సిల్, ఇంకేముందమ్మా 1/a² ఇంటూ b² మైనస్ 2ac బై c². ఓకేనా, లోపలికి మల్టిప్లై చేసేసేయండి. ఇది ఏమొస్తుంది, b² మైనస్ 2ac బై a² c². దట్ ఈస్ ద ఆన్సర్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మా. ఓకేనా, గివెన్ నేను ax² ప్లస్ bx అని చెప్పేసి వాడే ఇచ్చాడు ఈక్వేషన్. నెక్స్ట్ చూడండి x1 x2 ఆర్ ది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1కి రూట్స్. ఓకేనా, మనం ఇక్కడ కొంచెం అదే తీసేసాను ఏంటిదంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ x1 ఇంటూ x2 ఈక్వల్ టు c/a కదా. ఓకేనా, థర్డ్ ఈక్వేషన్. ఓకేనమ్మా, ఫస్ట్ చూడండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గివెన్ ఈక్వేషన్ తీసుకున్నాను, x1 x2 ఇదే రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. సమ్ ఆఫ్ ది రూట్స్ x1 ప్లస్ x2 ఈక్వల్ టు -b/a. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ x1 ఇంటూ x2 ఈక్వల్ టు c/a. థర్డ్ ఈక్వేషన్. చూడండి నేను ఈ సమ్ని తీసుకున్నాను, ఫ్రమ్ 2 అని రాసుకోండి. ఫ్రమ్ 2 నుంచి ఏం రాసుకోవచ్చు, ఏని ఇటువైపు తీసుకొచ్చేసేయండి. x1 ప్లస్ x2 ఈక్వల్ టు -b. నెక్స్ట్ ఏని లోపలికి మల్టిప్లై చేసేసేయండి, ax1 ప్లస్ ax2 ఈక్వల్ టు -b. మనకి ax1 మాత్రమే కావాలి, మా ax1 ఉంచుకొని మిగతాదాన్ని పంపించేసారు. ఇప్పుడు చూడండి మనకి ఏం కావాలి, ఇక్కడ ax1 ప్లస్ b కదా, అందుకని bని మళ్ళీ తెచ్చేసుకున్నాం. ax1 ప్లస్ b అంటే ఏముంది, -ax2. నెక్స్ట్ అలానే సేమ్. ఓకేనా, ఇది చూడండి ఇది వస్తే ప్లస్ కదా. ఓకేనా, ప్లస్ -ax1. నెక్స్ట్ చూడండి ఫైండ్ ద వాల్యూ, మనం ఫైండ్ చేయాల్సిన వాల్యూ తీసుకున్నాను 1/ax1 ప్లస్ b. దీన్ని హోల్ స్క్వేర్గా రాసుకున్నా కదా. సేమ్ ఇదంటే ఏముందిరా ఇక్కడ ax2. నెక్స్ట్ ఇక్కడ ax1 హోల్ స్క్వేర్ అంటే a² x1 హోల్ స్క్వేర్. 1/a²ని కామన్ తీసాను. ఓకేనా, కామన్ తీస్తే ఏమొచ్చింది, 1/x2² x1². ఇది చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. నేను x1 x2 హోల్ స్క్వేర్ కామన్ తీసాను, ఇంకేముంది ఇక్కడ x1 హోల్ స్క్వేర్ x2 హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉందమ్మా, ఇదే కదా ఫాము, a² ప్లస్ b² ఫామ్లో ఉంది. దాన్ని ఎలా రాయొచ్చు, a ప్లస్ b హోల్ స్క్వేర్. ఈ ప్లస్ 2abని ఇటువైపుకి తీసుకొస్తే ఏమైపోయింది, -2ab అంటే x1 x2. x1 ప్లస్ x2 అంటే ఏంటి, మనకి ఇక్కడ b/a అదే రాశాను. నెక్స్ట్ చూడండి 2 ఇంటూ x1 x2 అంటే ఏంటి, c/a అదే రాశాను బై x1 హోల్ స్క్వేర్ x2 హోల్ స్క్వేర్ అంటే c²/a². నెక్స్ట్ చూడండి దీన్ని కంటిన్యూషన్ మా ఇక్కడ. ఓకేనా, కంటిన్యూషన్ ఇక్కడ అన్నమాట, ఈ కంటిన్యూషన్ ఇక్కడ.
ఓకేనా 1/a². నెక్స్ట్ చూడండి ఇది ఎలా వస్తుంది హోల్ స్క్వేర్ కదా, అంటే b²/a² మైనస్ 2a/c. నెక్స్ట్ చూడండి ఇక్కడ నేను a² కామన్ తీసాను, ఇక్కడ కామన్ తీస్తే ఏమొస్తుంది b² మైనస్ 2ac/c²a². క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం మిగిలింది b² మైనస్ 2ac/c². నెక్స్ట్ చూడండి లోపలికి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది b² మైనస్ 2ac/a² మైనస్ c² ఫామ్లో ఉంది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనామా, ఇంతతో ఈ చాప్టర్లో ఉన్న 4 మార్క్స్ క్లోజ్ అయిపోయినాయి. ఇంకేమన్నా ఉన్నాయంటే నేను యాడ్ చేస్తాను. నెక్స్ట్ చాప్టర్తో మీ ముందుకు వస్తాను.